అక్క ఇప్పుడు మాత్రం ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అందరూ ఇక్కడ భూమి పూజ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు మాత్రం ఎందుకు రాలేదు? నాన్నకి హార్ట్ పెయిన్ అని హాస్పిటల్ కి చెకప్ కోసం వచ్చారని నువ్వెందుకు నాకు చెప్పలేదు? నీకెలా తెలిసిందక్క? నీతో చెప్పడానికి నాకేమైనా భయమా? అమ్మే నాతో చెప్పింది. నిన్న రాత్రి నేను బట్టలు తీయడానికి మేడ మీదకి వస్తే అప్పుడు నువ్వు అమ్మతోనే కదా మాట్లాడుతున్నావు. నాతో చెప్పొద్దు అని నువ్వు చెప్పావంట కదా. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఆ మాట చెప్పావు? ఎవరో 2 రోజులుగా నాకు అమ్మ లేదు, నాన్న కూడా లేరు, వాళ్లే లేనప్పుడు చెల్లెలు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారు కదా. అవును చెప్పాను, ఇక మీదట చెప్తాను. అయితే మన బంధం ముగించుకుందామా? నేను రెడీ, నువ్వు రెడీయా? అక్క ఎందుకు ఇలా అనవసరంగా కోప్పడుతున్నావు? నువ్వు ఇప్పుడెక్కడున్నావు చెప్పు. నేను నాన్నని కలవడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు నాన్నని కలవడానికి వెళ్ళకూడదు. నేను వెళ్తాను. వెళ్ళకూడదని చెప్తున్నాను కదక్క. వెళ్తాను అని చెప్తున్నాను కదా. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? ఎవరు నువ్వు? మా నాన్న నన్ను చూసుకోవద్దని నువ్వు నాకు చెప్తావా? ఆయన నీకే నాన్న కాదు, నాకు కూడా నాన్నే. ఇప్పుడు నువ్వేం చేసుకుంటావో చేసుకో. వెళ్ళకూడదని చెప్తున్నాను కదక్క, కారణంతోనే చెప్తున్నాను. వెళ్ళకు. నువ్వు మర్యాదగా ఇక్కడ భూమి పూజ ఫంక్షన్ కి అటెండ్ అవ్వు. కుదరదు, నేను వెళ్తున్నాను. నీ వల్ల అయితే నన్ను ఆపి చూడు. అక్క స్విచ్ ఆఫ్. ఏమైందన్నా? సారీ అమ్మా, బండి స్టార్టింగ్ ప్రాబ్లం. వేరే ఆటో చూసుకుంటారా? అన్నా కొంచెం స్కానర్ చూపించండి. ఇదిగో అమ్మా. అయిపోయింది. సరే అమ్మా. హలో, ఆటో డ్రైవరేనా? నేను ఎవరు ఏంటి అని అడగకుండా, నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించకుండా నువ్వు ఇప్పుడు తీసుకెళ్తున్న అమ్మాయిని, ఆ అమ్మాయిని నువ్వు వెళ్లే దారిలో నిర్మానుష్యమైన ప్రదేశంలో దించి అక్కడి నుంచి నువ్వు ఎస్కేప్ అయ్యి పారిపో. ఎవరమ్మా నువ్వు? నా నెంబర్ నీకెలా దొరికింది? నేనెందుకు నువ్వు చెప్పినట్టు చేయాలి? అదే నీ ఆటో వెనుక నెంబర్ రాసి పెట్టావు కదా. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యలేదే అనుకో. ఇప్పుడు స్కూల్లో దించి వెళ్ళావే నీ కూతురు తన ఇంటికి వెళ్ళదు. అయ్యయ్యో అమ్మా, ఏం చెప్తున్నారమ్మా? నేను చెప్పింది నువ్వు చెయ్యకపోతే నీ కూతురు ప్రాణాలకి ప్రమాదం. అలా ఏం చేయకండమ్మా. ఎవరమ్మా నువ్వు? నేను చాముండేశ్వరి కోడల్ని. నేను అనుకుంటే ఏమైనా చెయ్యగలను. మర్యాదగా నేను చెప్పింది చెయ్యి. నేను నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాను. నేను చెప్పింది చేయలేదే అనుకో, నీ కూతురు ప్రాణాలతో ఉండదు. అయ్యో అలా చేయకండమ్మా. మీరు చెప్పినట్టే నేను చేస్తానమ్మా. అన్నా, హాస్పిటల్ కి ఆ రూట్ లో కదా వెళ్ళాలి, మీరు ఈ రూట్ లో వెళ్తున్నారేంటి? అమ్మా, ఉదయం గిరాకీ వస్తే ఆ రూట్ లోనే వెళ్ళాను. ఆ రోడ్ లో గుంతలు తవ్వారమ్మా. ఇది షార్ట్ కట్, త్వరగా వెళ్ళొచ్చమ్మా. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతమస్తానాం ఎందుకు దేవి ఏ అమ్మవారి గుడికి వెళ్ళిందిరా? తెలీదమ్మా, త్వరగా వెళ్ళి వస్తానని చెప్పిందమ్మా. చాముండి, దేవి వచ్చేస్తుంది, టెన్షన్ పడకు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్త్రవస్తవం జశరాజ. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారు మేడం. నేను బాగున్నానండి. హాయ్ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్స్. ఏంటి బాబు, అకౌంటెంట్ రాలేదా? సార్ వస్తున్నారు సార్. అన్నయ్య, నేను వెళ్ళి ఫోన్ మాట్లాడిస్తా. ఇక్కడ సిగ్నల్ బానే ఉన్నట్టుంది. సత్యానే ఫోన్ చేసినట్టుంది. ఇక్కడే మాట్లాడమ్మా. హలో, నీకు కొంచెం అయినా బుద్ధుందా అమ్మా? నేను అంతగా చెప్పినా కూడా నువ్వు దేవి అక్కకి ఫోన్ చేసి హాస్పిటల్కి రప్పిస్తున్నావు చూడు. లేదు సత్య, నేను ఫోన్ చేయలేదు, అదే ఫోన్ చేసింది. కావాలంటే నల్ల నన్నయ్య గారిని అడుగు. నేను చేయలేదమ్మా. నువ్వు చేసావో లేక అది చేసిందో, అది ఇప్పుడు మిమ్మల్ని కలవడం కోసం అక్కడికి వస్తోంది. తను అక్కడికి రావడం వల్ల ఇక్కడ భూమి పూజ కూడా ఆగిపోతుంది. చాముండేశ్వరికి అనుమానం వస్తుంది. అది పెద్ద సమస్య అయిపోతుంది. అయ్యయ్యో, ఏంటి ఏదేదో చెప్తున్నావు? నేను దాన్ని రమ్మని చెప్పలేదు. అదే సత్య నా దగ్గర దాచిపెట్టింది.
నేను నాన్నని కలవడానికి వస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేసింది. నువ్వెందుకమ్మా ముందు కాల్ చేసి రమ్మన్నావు తన్ని? నువ్వు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నీ వల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది తెలుసా? అవి పరిష్కరించేలోగా నా తల ప్రాణం తోకకొస్తోంది. నువ్వు ఎప్పటికీ మారవమ్మా. నువ్వు ఇలానే జీవితాంతం నన్ను కష్టపెడుతూనే ఉంటావా? నీకు అదే ముఖ్యమైపోయింది కదా ఇప్పుడు. నేనేం చేయగలనే? 2 కళ్ళలో ఏ కన్ను కావాలని నువ్వు అడిగితే నాకు 2 కళ్ళు ముఖ్యమే కదా. అది ఫోన్ చేసి అంతగా ఏడుస్తోంది. నన్నేం చేయమంటావే? నిజం చెప్పాలంటే నిన్ను ఈ జన్మలో నేను మార్చలేనమ్మా. అయ్యో కోప్పడుకు సత్య. అది ఒంటరిగానే వస్తున్నా అని చెప్పింది. నాన్నకి ఆరోగ్యం బాగోలేదు అనగానే దాని మనసు ఆగలేదు. నాన్నని కలిసి వెంటనే వెళ్ళిపోతుంది. నువ్వు భయపడే విధంగా ఏ సమస్య రాదు. ఏదో ఒకటి చేసుకొని చావండి. నేను మంచి చెప్తే మీకెవరికి అర్థం కావడం లేదు. అందరికీ దెబ్బ తగిలితే అర్థం అవుతుంది. అనుభవించండి, నేనుంటాను. అమ్మా దేవి వచ్చిందమ్మా. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏక. ఏ శృతి, నీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏమైంది? పాస్ అయ్యావా? ఏదో టెక్నికల్ ప్రాబ్లం అంటమ్మా. రిజల్ట్ పోస్ట్ పోన్ చేశారమ్మా. నేను అనవసరంగా వెళ్ళొచ్చాను. అలానా? పూజ పూర్తయిపోయిందా బావా? లేదు శృతి, దేవి ఇంకా రాలేదు. నువ్వు ఒకసారి దేవికి ఫోన్ చేసి చూడొచ్చుగా. ఆ, ఛా, ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటుందిరా? ఆ, వచ్చేస్తుందమ్మా, దారిలో ఉండి ఉంటుంది. అది ఈ రోజు రాదు బావా. దాన్ని గట్టిగా ఇరికించి వచ్చేశాను. ఈ రోజు మీ ఫ్యాక్టరీకి పునాది నేనే వేస్తాను. అయ్యో ఇది ఇక్కడుందేంటి? హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చేసింది? ఏమ్మా దేవి ఎక్కడికి వెళ్ళింది? చాముండేశ్వరికి అనుమానం మొదలైంది. ఏదో ఒకటి చెయ్యి. అన్నా, ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఇటువైపు దారుందా? ఇది షార్ట్ కట్ లా అనిపించడం లేదే. మాట్లాడకుండా ఉండండమ్మా. ఇలా చూడండి, మీకు ఫోన్ వచ్చినప్పటి నుంచి ఎందుకో తేడాగా ప్రవర్తిస్తున్నారు. నాకెందుకో డౌట్ గా ఉంది. మర్యాదగా ఆటో వెనక్కి తిప్పండి. హలో, నేను చెప్పేది మీకే. మీరెందుకు అసలు ఈ రూట్ లో వచ్చారు? ఆటోని వెనక్కి తిప్పుతారా లేదా పోలీసులకి ఫోన్ చేయాలా? ముందు మీరు ఆటో ఆపండి. మిమ్మల్ని ఆపని చెప్తున్నాను కదా. దయచేసి ఆటోలోంచి దిగమ్మా. ఏ దిగమ్మా చెప్తాను.